ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. 2020 ఆడుతున్నా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారని, అయితే రేవంత్ కలెక్షన్ లోనే 2020 ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ ఆడేది మొత్తం తొండి ఆట ఆడుతున్నారన్నారు. ఇక కేసీఆర్ ఏ మ్యాచ్ అయినా ఆడుతారన్న హరీష్ రావు అవసరమైతే డిఫెన్స్ తో పాటు 6 కూడా కొడతారంటూ పొలిటికల్ పంచ్ వేశారు. తెలంగాణను సాగునీటిలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటది, తొండి ఎగ్గొట్టే మ్యాచ్. ఏంది నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటది నీ దగ్గర. కానీ కలెక్షన్ లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాడలో గదా ఆడతాడు. కేసీఆర్ ఎప్పుడు ఏదాడాలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలి. ఈ